రాజకీయ పార్టీల కార్యకర్తల మీద పెట్టే కేసులు ఎంతవరకు నిలబడతాయి? అవి ఎంతవరకు వాళ్ళకి నష్టం కలిగిస్తాయి అనేది మాట్లాడుకుంటే, ఈ రాజకీయ పార్టీలు వారి యొక్క వారి యొక్క మనుగడ కోసం, వారి యొక్క వాళ్ళ యొక్క స్వలాభాల కోసం కార్యకర్తలని ఉసిగొల్పి అవతల పార్టీ వాళ్ళ మీద గాని, మన పార్టీల్లో వాళ్ళ మీద గాని, సొంత పార్టీల వాళ్ళ మీద గాని వాళ్ళ యొక్క ఉసిగొలిపి కార్యకర్తల్ని వాళ్ళ స్వలాభానికి ఎక్కువ ఉపయోగించుకుంటా ఉంటారు. ఎందుకంటే నాయకులు బానే ఉంటారు. కార్యకర్తల్ని ఉసిగొలిపి గొడవలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడూ చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగేది ఏంటంటే, నాయకులిద్దరూ కూడా తెరచాటుగా వాళ్ళిద్దరూ చక్కగా సఖ్యంగా ఉంటారు. కానీ కార్యకర్తలు మాత్రం మా నాయకుడు అంటూ మా నాయకుడు అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుర్భాషలు ఆడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు దిగుతూ అనవసరంగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటా ఉంటారు. అందులో నాయకుడు ఉండొచ్చు, నాయకుడితో పాటుగా కార్యకర్తలందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఇటువంటి ఒక కేసుల్లో వాళ్ళ భావోద్వేగాలకు గురయ్యి ఒకరి మీద దాడి జరిపినప్పుడు వారి మీద వచ్చే క్రిమినల్ కేసులు ఎక్కువగా యువత ఎక్కువ దానికి బలవుతూ ఉంటారు. ఎందుకంటే యువకులు ఒకసారి క్రిమినల్ కేసుల్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత వారి యొక్క ఒకవేళ అదే కేసులో వారికి ఏదైనా శిక్ష పడిన తర్వాత వారికి జీవితం అనేది ఇంకా ఏ విధమైన డెవలప్మెంట్ కానీ, ఏ విధమైన అభివృద్ధి కానీ వాళ్ళకి ఉండదు. ఎందుకంటే కేసులు పడిన తర్వాత కేసు ఉన్నంతసేపు కూడా వారు ఏ విధమైన కానీ, ఏ విధమైన వారి యొక్క లీగల్గా కూడా ఏదైనా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలన్నా, ఏదైనా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేసుకోవాలన్నా రాష్ట్రం విడిచి, దేశం విడిచి బయటకు వెళ్ళే పరిస్థితులు అయితే ఉండవు. అదేవిధంగా ఒకవేళ కేసు ట్రయల్ జరిగి విచారణ జరిగిన తర్వాత పొరపాటున వాళ్ళకి శిక్ష పడింది అనుకుంటే వారి జీవితకాలం ఏ విధమైన గవర్నమెంట్ ఉద్యోగానికి కానీ, లేదా ఏ విధమైన ఎలక్షన్లో పోటీ చేయడానికి కానీ, రేపొద్దున యువ నాయకులుగా కానీ రాజకీయ పార్టీల్లో పోటీ చేయడానికి కూడా వాళ్ళు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. వారికి సుమారు కనీసం ఒక వారం రోజులు శిక్ష పడినా కూడా వాళ్ళకి ఈవెన్ కాంపౌండబుల్, ఈ మధ్యకాలంలో కాంపౌండబుల్ అయినా కూడా, అంటే మామూలుగా పెట్టి కేసులు పెట్టిన తర్వాత పెట్టి కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళకి ఏ విధమైన భవిష్యత్తు ఉండదు. గవర్నమెంట్ జాబ్ కానీ ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టి కేసులు పెట్టిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు ద్వారా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఇంత ఫైన్ చేయడం జరిగింది అనేది అందులో ఆధార్లో మీకు చూపిస్తుంది. ఆ ఆధార్ మీరు ఏ ఉద్యోగానికి పెట్టినా, రేపొద్దున ఏ యొక్క రాజకీయ పదవుల కోసం కానీ, రాజకీయంగా పోటీ చేయాలని పెట్టినా కూడా ఆధార్ ద్వారా మీరు గతంలో క్రిమినల్ కేసుల్లో మీరు ఫైన్ శిక్ష వల్ల మీరు ఫైన్ కట్టారు, లేదా మీరు శిక్ష అనుభవించారని చెప్పి అందులో చూపించడంతో మీరు రేపొద్దున ఏ విధమైన గవర్నమెంట్ జాబ్కి కానీ, రాజకీయంగా పోటీ చేయడానికి కానీ మీరు ఏ విధంగానూ కూడా పనికిరారు. కాబట్టి యువత చాలా ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితులు. ఈ మధ్య మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ లో మళ్ళీ ఉద్రేకాలకి భావోద్వేగాలకి గురయ్యి ఒకరి మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం, లేదంటే వాళ్ళ మీద కేసు ఉంది కదా నా మీద కేసు ఉంటే భయం లేదని అనుకోవడం, వీటితో వాళ్ళ యువత భవిష్యత్తు పూర్తిగా పతనం అయిపోతుంది. కాబట్టి పెద్దలైనా కానీ, యువకులైనా కానీ, మహిళలైనా కానీ రాజకీయ పార్టీలు చూసుకునేసి వారు ఉన్నారు మాకు ధైర్యంగా ఉందని చెప్పి ముందుకు వెళ్ళిపోయి కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి నా సూచన. ఎందుకంటే అభిమానం ఉండొచ్చు, అది ఎంతవరకు అంటే వాళ్ళ యొక్క అవసరమైతే ఎవరైనా మిమ్మల్ని దూషించినప్పుడు వాళ్ళ యొక్క దూరంగా ఉండండి, లేదా వాళ్ళకి ఏదైనా మార్పు చేసే విధంగా పెద్దల్లో కూర్చుని పరిష్కరించుకోండి. ఏదైతే మీ రాజకీయ నాయకులు ఉన్నారో ఆ నాయకుల మధ్యనే కూర్చుని పరిష్కరించుకోవచ్చు. కానీ దాడులు చేసుకుని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న తర్వాత మీ భవిష్యత్తుకి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే అదే రాజకీయ నాయకుడు రేపు ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీకి వెళ్ళొచ్చు, కానీ మీ మీద కేసులు మాత్రం పూర్తిగా అలాగే ఉండిపోతాయి. మీ భవిష్యత్తుకు గ్యారంటీ లేకుండా పోతుంది. కాబట్టి ఈ కేసుల్లో ఇరుక్కోకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నించి యువతకి, ముఖ్యంగా యువత ఉద్రేకపూరితంగా వెళ్ళిపోయి ఇప్పుడు మైనర్ పిల్లలు 16 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పిల్లలు
మైనర్ బాయ్స్ 20 మెయిన్ మ్యాక్సిమం 16 నుంచి 20 సంవత్సరాల వయసు వాళ్ళే ఎక్కువ ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వారికి ముఖ్య సూచన, వారు మైనర్ అయినా కూడా ఇదైనా కూడా అందరూ కూడా భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. కేసుల్లో ఇరుక్కున్న తర్వాత మీ యొక్క లైఫ్ ఖండం అయిపోతుంది. ఎందుకంటే ఏ విధంగానూ పనికి రాకుండా ఉద్యోగాలకు కానీ మీ కుటుంబం మీ కుటుంబానికి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ వల్ల వాళ్ళు సఫర్ అయిపోతారు. కేసుల్లో ఇరుక్కొని మీ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ మీద కేసెస్ పెట్టిన తర్వాత నిరూపణ అయిన తర్వాత శిక్ష పడిందా, మీ యొక్క జీవితం ఏ విధంగానూ పనికి రాకుండా ఇదే రాజకీయ పార్టీలు రేపు పార్టీల్లో మీరు పదవులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ పార్టీల్లో మీరు వేరే పార్టీలు మారిపోవచ్చు. కానీ ఈ కేసులు మాత్రం కలకాలం మీకు ఉండిపోతాయి. ఈ మచ్చ మాత్రం మీకు ఉండిపోతుంది. మీ భవిష్యత్తు పాడవుతే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి రాజకీయ కార్యకర్తలు చెప్పేది ఏంటంటే, నాయకులు కోసం మీరు నాయకుల మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఆ అభిమానాన్ని గురించి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చెప్పి నా సూచన.